మేధావులకు, రాజకీయ నాయకులకు, ప్రజలకు నా విన్నపం, ఇన్నేళ్ళు మా నాన్నగారు కూడా ఫస్ట్ 52లో ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ ఎలక్షన్లో మా నాన్న కూడా కంటెస్ట్ చేశాడు. ఆ రోజు చల్లా సుబ్బరాయుడు, పెద్ద ఆయన చల్లా సుబ్బరాయుడు గారు, కులశేఖర్ రెడ్డి గారు, మా నాన్న. ఆ రోజు నుంచి మేము రాజకీయంలో ఉన్నాం. ఏదో జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీనో, ఎంపీనో, దాని తర్వాత మా అన్నగారు పంచాయత్ మినిస్టర్ గారు మంచులో పెట్టుకున్నాడు. ఏమంటాడు? ఫ్యాక్షన్ చెప్తా, ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నేను ఫ్యాక్షన్ చేస్తా, చెయ్యి చెయ్యి, అదే దమ్ముతో చెయ్యి. తోరుతుంటారు. చాలా మంది ఫ్యాక్షన్ చేసుకుంటున్నారు. మామూలు అదే, నువ్వే ఎన్నో ఫ్యాక్షన్ చేస్తావు ఏ పార్టీ వచ్చినా. వింటారా చెప్పండి, మళ్ళీ పెడతా. ఇప్పుడు ఎస్పీ చెప్తాడు, కలెక్టర్ చెప్తాడు, ఇంకోరు చెప్తారు, ఇంకోరు చెప్తారు. మాకు తెలుసు మీరేమేం చేసేది. మీ వల్లనే ఐఏఎస్ ఐపీఎస్ వల్లనే సర్వనాశనం అయిపోయింది 5 ఏళ్ళు. ఏమో అన్నారు వాళ్ళు, పోకుంటే బాగుండే. ఇప్పుడు ఆయన రిస్ట్రిక్షన్ పెట్టినారు ఆయనకు. అవన్నీ నాకెందుకు హైకోర్టు ఉండొచ్చు, మాకు కూడా ఉన్నాయి 7 కోట్లు ఉన్నాయి. సేమ్ ఇంకా ఈయనకైనా పోలీసు చెప్పి పోవాలన్నాడు. మాకు అట్లా లేదు. వాడు ఫ్రీగా ఎక్కడ ఉండొచ్చు కానీ మాకు జడ్జిమెంట్లు ఉన్నాయి. మేము అవి పెడతాం, ముందుకు పెడతాం. ఆపోతే ఎందుకు జరిగింది మరి మేధావులు అడగండి. ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇలాంటి రాజకీయ నాయకులు ఇండ్ల లేక వచ్చేది, పైపులు వలగొట్టేది, మున్సిపాలిటీ ట్రాక్టర్లు రిపేర్ చేయకుండా చేసేది, కౌన్సిల్ ఆడపిల్ల కౌన్సిలర్ని జైలుకి వేయించేది, మొత్తం భ్రష్టు పట్టించినారో నేను చెప్తాను. నా మున్సిపాలిటీ ఏమేమి జరుగుతున్నాయో నెక్స్ట్ వీడియోలో చెప్తా. దయచేసి మేధావులు మళ్ళీ 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 రిక్వెస్ట్ చేస్తాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, రండి కూర్చుందాం. ఎవరు పిలిచినా వస్తారు. వైఎస్ పార్టీ వాళ్ళు ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు పిలిచినా నేను వాళ్ళ ఇంటికి వచ్చాను, రెడీగా ఉన్నా. వాళ్ళే మేము చెప్పుకున్నాం. వాళ్ళందరూ చేయలేదా? మా అనంత వెంకటరామరెడ్డి మా మామ ఎంపీగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. మావాడు ఎన్ని రోజులు ఎంపీగా ఉన్నాడు, మొన్న ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ ఇప్పుడు ఇదైనాడు. చెప్పను, అదే వెంకటరామనే చెప్పను. లేదు శివరామరెడ్డి చెప్తాడా, నేను రెడీ. విశ్వేశ్వర రెడ్డి చెప్తాడా, నేను రెడీ. రంగయ్య చెప్తాడా, నేను రెడీ. ఎవరైనా సరే వెంకటరామరెడ్డి గుడ్డగల అని చెప్తాడు, నేను రెడీ. వస్తా. న్యాయం చెప్తారా? రాజకీయం చేసినారా? చెలగాటం అన్నారు. ఇంట్లో కోడలను వదిలిపెట్టలే, ఇంట్లో భార్య లేదు, కొడుకు అంటే సరేలే మగోడు. అభంశవంతుడు నా కోడలికి పెద్ద ఇంటి నుంచి వచ్చింది. ఇదే ఐజీ దినేష్ రెడ్డి స్వయన తమ్ముడి కూతురు. నేను ఏదానికి భయపడినా, ఏదానికి బాధపడినా. ఇది రాజకీయం కాదు. దయచేసి మేధావులు చెప్తున్నారు, పిలవండి, నేను వస్తా. నేను అన్ని ఆర్డర్లు అన్ని తీసుకొని 135 కేసులు ఉన్నాయి. నేను బాధపడలే. నా కొడుక్కి అసలు ఎన్ని ఉన్నాయి? 56 ఉన్నాయి. నా భార్యకు 36 ఉన్నాయి. కోడలికి అదంతా అయిపోతానే ఈడీ అంటే ఇంగ్లీష్ బాధడ్. నేను పెట్టాలంటే వాళ్ళ కోడల మీద, భార్య మీద పెడతారు. మా నాన్న అంతో ఇంతో ఏదో నేర్పించిపోయినాడు. ఐ డోంట్ వాంట్ స్పాయిల్ మై ఫాదర్స్ నేమ్. బాధ అవుతుందండి. ఈరోజు అందరు చెప్తారు, ఆ రోజు ఐపీఎస్ ఎక్కడ పోయింది, ఆ రోజు ఐఏఎస్ ఎక్కడ పోయింది. 5 ఏళ్ళు ఉండిందా? నేను ఒక్కనే రాజకీయం చేసినానా? నా ఫ్యామిలీ ఒకటే రాజకీయం చేసినానా? ప్రతి ఓడు చెప్తాడు, ప్రతివాడు చెప్పేదే.
హైకోర్టు ఆర్డర్ అంటాం. రండి తెస్తా, కూర్చుందాం. ఎవరు తెలిసినా నేను వచ్చేదానికి రెడీ. నేను వచ్చి చూపించబోతా, మళ్ళీ మీరు నిర్ణయించండి. ఎస్, నేను నాకేం జగన్ దగ్గర పోయేదానికి, అదే నాకు న్యాయం జరగాల. రాజకీయం జరిగింటే మా ఊర్లో ఎస్ ఎంతమంది మా నాన్న కాడి నుంచి మేము కంటెస్ట్ 52 నుంచి మేము కంటెస్ట్ చేస్తున్నాము. లేదా ఓల్డెస్ట్ రాజకీయ నాయకులు అందరం చదువుకున్నాం. నేను మున్సిపాలిటీ కింద థీసిస్ రాయాలని చెప్పి 2018లో పీజీ, 2018-19 పీజీ చేసిన వితౌట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ హౌ టు ఇంప్రూవ్ మున్సిపాలిటీని అన్నీ ఉన్నాయి. ఐ కెన్ సే ద లా ఆల్సో. నేను రఫ్గా ఉంటా. ఎస్, నా మనస్తత్వం అది. నేను ఎవరిని బాధించాను. నేను చాలా బాధపడ్డాను. మా ఇంట్లో అందరూ బాధపడ్డారు. డబ్బులు పోయిందానికి కానీ, బస్సులు పోయిందానికి, లారీలు పోయేదానికి కానీ. ఒకడు వచ్చి మా ఇంటికాడ వచ్చే దౌర్జన్యమా ఉన్నారు. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ రామేశ్వర రెడ్డి గాడు, వాడు నిన్న 150 టెంకాయలు కొడతాడంట. రాజుగాడు, వాడు బాషాగాడు. మేము ఇళ్ళకాడికి వస్తాం రండి, ఊరుకుంటారా? నేనేమని పట్టించుకోలేదు వీళ్ళని. సార్ దయచేసి మేధావులకు, రాజకీయ నాయకులకు, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దిస్ మై పర్సనల్. మీరే రండి హైకోర్టు. ఎస్, మేము చూపిస్తాము. మరి మాకు జరుగుతుంది చెబుతున్నా. చైతన్య గాడు, డిఓఎస్పీ గాడు అడ్డం పెట్టుకొని వీడు మా ఇంటికి అడిగి వస్తాడా? వచ్చి ఇంట్లో కిచెన్ దగ్గర పోయి ఏం మాట్లాడుతాడు వాడు? నరుకుతాడా? నీ మొగుడిని నరుకుతుండే బండ బూతులు నా కొరక మాట్లాడతావు నువ్వు. నా బాధ మీకు అర్థం కాదు. మీకేదో అంత రూలు రెగ్యులేషన్ అంట. వాట్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం పోదామా? ఎస్, ఐఎమ్ రెడీ. నా బాధ మీకు అర్థం కాదు. పరువుగా బతికినాం. ఈ రోజు కూడా పరువుగానే బతాను. ఓవర్ నైట్ రాజకీయ నాయకులు కాదు మేము. ఎంతో మంది మాతో పోటీ పడి పోయినా కానీ మమ్మల్ని ఏపదు, వాళ్ళు ఏమనలే, మేము ఏమనలే. కేసీఆర్ టైంలో కూడా మేము ఓడిపోయినాం. ఏం లేదు, బాగానే ఉన్నామే. అన్న ఎద్దులు పోటీ పడితే పోయినాం. అన్ని దానికి పోతాను, పిలిసే పోతాను. వీడు రాజకీయం చేయలేదు.